వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు తన ముసుగు తీసేశారు. ఇన్నేళ్లకు పచ్చ చొక్కా తొడిగేశారు. అదేంటబ్బా, రాజుగారి ఒళ్ళంతా ఎప్పుడు పసుపు పచ్చగానే ఉంటుంది కదా, మళ్ళీ పచ్చ చొక్కా ఎందుకంటారా? 5 ఏళ్లుగా వైసీపీ పుణ్యంతో ఎంపీ పదవి అనుభవిస్తూ పదవి వచ్చిన పార్టీనే తిట్టిపోస్తూ వచ్చిన రఘురామ పదవి కాంక్షను మాత్రం వదులుకోవడం లేదు. ఇంతకాలం జగన్ను తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన వైసీపీని తిడుతూనే రాజీనామా చేయకుండా ఉన్నది కూడా ఆ పదవి కాంక్షతోనే. ఎప్పుడో పచ్చ చొక్కా తొడుక్కోవచ్చు గానీ వేరే పార్టీలో చేరిన మరుక్షణం తన ఎంపీ పదవి ఊడిపోతుందట. ఎంపీ పదవి పోతే తనను ఢిల్లీలో దేగేవారే ఉండరన్నది ఆయన భయం. ఆయనే 2 రోజుల క్రితం స్వయంగా సిగ్గు విడిచి ఈ విషయాన్ని చెప్పేశారు కూడా. రఘురామ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్ పెట్టిన భిక్ష ఎంపీ పదవితోనే ఆయన వైసీపీపై పోరాటం చేస్తారట. అందుకే ఇప్పటి వరకు వేరే పార్టీలో చేరలేదట. నవ్విపోదురుగాక, నాకేంటి సిగ్గు అన్న రీతిలో ఉంటున్న రఘురామకు ఇన్నాళ్లకు వేరే పార్టీలో, అదే తెలుగుదేశం పార్టీలో చేరక తప్పలేదు. తనను పిలిచి నర్సాపురం ఎంపీ సీటు కట్టబెడతారన్న మితిమీరి ఉన్న ధీమాతో ఉన్న వైసీపీ రెబల్ ఎంపీకి బీజేపీ అయితే షాక్ ఇచ్చింది. దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చేసింది. తన పార్టీ సీనియర్ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మకు బీజేపీ నర్సాపురం సీటు కేటాయించింది. రఘురామకు ఎందుకు సీటు కేటాయించలేదన్న ప్రశ్నలకు ఆ రాజుకు మాకు ఏంటి సంబంధం, ఆయన మా పార్టీ వారు కాదే అన్న సమాధానం ఇచ్చింది. సరే, తెలుగుదేశం సీటు ఇవ్వచ్చు కదా అంటే నర్సాపురం సీటు బీజేపీ కోటాలోకి వచ్చింది. రఘురామ ముందే టీడీపీలో చేరి ఉంటే నర్సాపురాన్ని టీడీపీ తానే తీసుకుని RRRకు కేటాయించేదేమో. ఆయన గారు ఆ పని చేయలేదు. పాము అని తెలిసినా పాలు పోసి పెంచితే ఏమవుతుంది? పెంచిన వారినే కాటేస్తుంది. అదే చంద్రబాబుకు తెలిసొచ్చింది. తనకు నర్సాపురం సీటు ఇవ్వలేదంటూ రెచ్చిపోయిన రఘురామ టీడీపీని టార్గెట్ చేశారు. తనకే సీటు పెంచలేని బాబు పోలవరం అమరావతిలకు నిధులెలా తీయగలుగుతాడంటూ అప్పుడే అసలు బండారం బయట పెట్టేశారు. అయినా రఘురామ గుప్పెట్లో చంద్రబాబు ఏ రహస్యం దాగి ఉందో గానీ ఏంటా విమర్శలని అడగనైనా అడగకుండానే పార్టీలోకి రమ్మని బతిమలాడి టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు సీటు కూడా కన్ఫర్మ్ చేస్తామన్నారట. బీజేపీ ఎలాగూ నర్సాపురం సీటు వదులుకోదు కాబట్టి టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ సీటు రఘురామకు ఇస్తారని చెబుతున్నారు. ఇంకేదైనా మార్పులు చేర్పులంటూ నర్సాపురమే కేటాయించిన టీడీపీకి చుక్కలు తప్పవు. ఇప్పటికే విశాఖ, ఏలూరు సీట్ల కోసం బీజేపీలో అసమ్మతి నేతలు మంటలు రేపుతున్నారు. పలు చోట్ల టీడీపీలోనూ అసమ్మతి నేతలు బజారుకెక్కారు. అనపర్తిలోనూ తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజును పోటుగాడంటూ పార్టీలో చంద్రబాబు చేర్చుకున్నారేమో గానీ ఎటు నుంచి ముప్పు వస్తుందోనని తమ్ముళ్లలో భయం కనబడుతోంది. అయితే రఘురామ తెలుగుదేశంలో చేరడం పచ్చ మీడియాకు కొంత అసంతృప్తి మాత్రం తప్పడం లేదు. ఇంతకాలం వైసీపీ ఎంపీతోనే జగన్ను తిట్టిస్తున్నట్లు కవరింగ్ ఇచ్చుకుంటూ వచ్చిన పచ్చ మీడియా ఇక వారి RRRను టీడీపీ నేతగా ప్రొజెక్ట్ చేయాలి. పాపం రఘురామకు ఉండి టికెట్ అక్కడ సిట్టింగ్ను కాదని చంద్రబాబు ఇస్తారా? ఇచ్చి మరో తలనొప్పి తెచ్చుకుంటారా? చూడాలి మరి. టీడీపీకి రఘురామ చేతిలో ఇక దబిడిదిబిడే అని కొందరు హెచ్చరిస్తున్నారు కూడా. ఏదేమైనా రఘురామ రూటే సెపరేటు, దగ్గరికి తీసుకున్న వారికే పక్కలో బల్లెంలా ఉండడం ఆయన నైజం. అదేగాక రాజుగారి నైజం మన చంద్రబాబుకు తెలియంది కాదు మరి. Please subscribe .news.